బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత హైదరాబాద్లో నిరసనలు మిన్నంటాయి. ఇటు పాత బస్తీలో రోడ్డెక్కారు వేలాది మంది షియా ముస్లిమ్స్. ఇటు పురానీ హవేలీ నుంచి మొదలుపెట్టుకొని ఒక భారీ నిరసన ర్యాలీని తీశారు. ఇటు పురానీ హవేలీ, నూర్ ఖాన్ బజార్, అలాగే దారుల్ఫా ఈ ప్రాంతాల మీదుగా ర్యాలీని కండక్ట్ చేశారు. ఇటు ఖమేనీ ఫోటోలతో ఆందోళన చేశారు నిరసనకారులు. ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇటు నిరసన కారణంగా ఇటు పాత బస్తీలో భారీగా ట్రాఫిక్ జామ్. ఇటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇటు తాంజీమ్ ఏ జఫారీ అనే సంస్థ ఆధ్వర్యంలో పాత బస్తీలో ఆందోళనలు చేపట్టారు. ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే లక్నోలో కూడా ఇటు ముస్లింలు ఆందోళనకు దిగారు. కాశ్మీర్లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు నిరసనకారులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. వందలాది మందిగా వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఓల్డ్ సిటీలో మొత్తానికైతే ఒక ర్యాలీని కండక్ట్ చేశారు. తాంజీమ్ ఈ జఫేరీ అనే ఒక లోకల్ షియా సంస్థ, ఆ సంస్థ ఈ ర్యాలీని కండక్ట్ చేసింది. ఈ ర్యాలీ ఇటు ఓల్డ్ సిటీలోని మజర్ ఈ ఇబ్నే ఖాతూన్ పురానీ హవేలీకి సంబంధించిన ఈ ఏరియా నుంచి నూర్ ఖాన్ బజార్, దారుల్ షిఫా అలాగే మీర్ ఆలం రోడ్ ఈ ప్రాంతాల గుండా మొత్తానికైతే ర్యాలీని తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం ప్రస్తుతానికి. ఒకసారి ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैं तमाम बहादुर और उनके लोगों को कदर करते हुए गुजारिश करता हूँ कि नारों से हम लोग लगाएंगे, आप लोग जवाब दें. आपके जज्बों की मैं नए दिन से जो कदर करता हूँ. नारों की जिम्मेदारी हमारी रहेगी. हम जो नारा लगाए होंगे मगर आप अपने से जज्बात में कोई गलत नारा ना लगाए जिससे हुकूमत जालिम को जो फायदा पहुंचे. मैं गुजारिश करता हूँ मैं तमाम बहादुर और उनके लोगों को कदर करते हुए गुजारिश करता हूँ कि नारों से हम लोग लगाएंगे, आप लोग जवाब दें. आपके जज्बों की मैं नए दिन से जो कदर करता हूँ. नारों की जिम्मेदारी हमारी रहेगी. हम जो नारा लगाए होंगे मगर आप अपने से जज्बात में कोई गलत नारा ना लगाए जिससे हुकूमत जालिम को जो फायदा पहुंचे. मैं गुजारिश करता हूँ मैं तमाम बहादुर और आयतुल्ला खामेनी की मौत हुई है. इस्लाम अगर मुस्तैद हो जाए तो फिलिस्तीन कभी क्या आजाद होगा. हालांकि इस्लाम अगर मुस्तैदा नहीं है अल्लाह ताला यानी मुसलमान अगर 1400 साल पहले भी अगर मुत्तहिद होते निफाक ना होता तो इमाम हुसैन अलैहिस्सलाम की शहादत नहीं होती. आज भी है तो निफाक की वजह से. तो ये शहादतें हमारे लिए इबरत है, दर्द है कि देखो आमिना साहब इस दुनिया से गुजर गए लेकिन उनके गैर मुसलमानों को अजियत देना सिर्फ एक आजादी, एक अमन से, एक सुकून से जिंदगी गुजारने का वो तर्ज है. आज़िज़ान मोहतरम हाथों से मैं अमामा पहना आज उन्हीं के हाथ. ఇటు ఇరాన్కి అలాగే ఇటు హైదరాబాద్కి ఉన్న రిలేషన్ ఇక్కడ ఎక్కువ శాతం ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ ఉండడం, ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన బార్కాస్ ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఇప్పటికీ ఇరాన్కి సంబంధించిన వంటలు, ఇరాన్కి సంబంధించిన రిలేషన్స్, ఇక్కడ నుంచి ఇరాన్కి సంబంధించిన వ్యక్తులకి అక్కడ ఇరాన్లో రిలేషన్స్ ఉండడం, మొత్తానికైతే ఇరానియన్ రిలేషన్ మన దగ్గర తాగే టీ కూడా మనం ఇరానీ ఛాయ్ అంటుంటాం. మొత్తానికైతే హైదరాబాద్కి అలాగే ఇరాన్కి ఉన్న రిలేషన్ని అలాగే షియా కమ్యూనిటీకి ఉన్న రిలేషన్ని మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్ ద్వారా ఒక నల్ల దుస్తులు ధరించి ఓల్డ్ సిటీలో మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్ని చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇటు ఎంఐఎంకి సంబంధించిన లీడర్స్ కూడా మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. खामेनी की मौत हुई है और मैं इसको इमोरल और अनलॉफुल एक्ट मानता हूं आयतुल्ला खामेनी की मौत को. और मेरी तरफ से, हमारी पार्टी की तरफ से ना सिर्फ
उनके शिया वर्ल्ड को, बल्कि पूरे लोगों को जो उनको अपना रहबर मानते थे, शिया कौम उनको अपना रहबर मानती थी। और हम ये मुतालबा करते हैं कि ये जंग खत्म होनी चाहिए और भारत सरकार को इसमें अपना रोल निभाने की जरूरत है। और हम उम्मीद करते हैं कि मौजूदा बीजेपी की सरकार आयतुल्लाह खामेनी की मौत को कंडेम करेगी, इस जंग को रुकाने की पूरी कोशिश करेगी, क्योंकि याद रखिए कि 10 मिलियन के करीब भारत के नागरिक गल्फ कंट्रीज में काम करते हैं। और अभी इत्तला आई कि ओमान के पोर्ट पर शायद हमारे एक इंडियन वर्कर की जख्मी भी हुए हैं। तो ये बहुत, अगर ये जंग नहीं रुकेगी तो फिर ये बहुत आगे बढ़ेगी, ये टर्मोइल होगा पूरे इलाके में। और आपको अंदाजा भी नहीं है कि कई भारत के लोग जो उम्रा करने के लिए गए हैं, आयतुल्लाह खामेनी की मौत हुई है और मैं इसको ఇటు అమెరికాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇటు ఇజ్రాయెల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ కూడా కలగజేసుకోవాలి, ఈ యుద్ధాన్ని ఆపాలి. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఖచ్చితంగా భారత్ కలగజేసుకోవాలి అంటూ ఇటు అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన పార్టీ కూడా, ఇటు ఎంఐఎం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ ఇటు హైదరాబాద్, అలాగే ఇటు లక్నో, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో వీరందరూ కూడా ఆందోళనకు దిగారు. కాశ్మీర్లో అయితే మొత్తానికైతే ఇటు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా నిరసనకారులు ధ్వంసం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఖమేనీ మృతిపై, అలాగే ఇటు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న ఈ మిసైల్స్తో చేస్తున్న ఈ అటాక్ పైన మొత్తానికైతే చర్యలు తీసుకోవాలి, భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్లో వేలాది మంది ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్, మనం ఆ ర్యాలీకి సంబంధించిన వీడియోస్ని చూస్తున్నాము. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని, మహిళల నుంచి మొదలు పెట్టుకొని పెద్దవారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఖమేనీ మృతిపై, అలాగే ఇటు అమెరికా, అలాగే ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఈ చర్యలపైన మొత్తానికైతే ఒక ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా ఇటు ఓల్డ్ సిటీలోని పురానీ హవేలీ నుంచి మొదలు పెట్టుకొని ఇటు మీర్ ఆలం రోడ్ దాకా ఒక ర్యాలీగా వెళ్ళారు. నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి ఒక నిరసననైతే వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. సో ఖమేనీ, అలాగే ఇటు ఇరాన్, అలాగే హైదరాబాద్కు ఉన్న రిలేషన్ని ఒక రకంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఈ ర్యాలీకి సంబంధించిన విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. वाहिगुरु जी की फतेह। शहीद की हयात कौम की हयात है, हयात तो हयात, फिर मौत भी हयात है। शरीर का मर जाना मौत नहीं होता, जमीर का मर जाना यकीनन मौत होता है। अगर आपने अपने जमीर को बेच दिया है, ठीक है, आप जिंदा भी मुर्दे हो। जैसे आप सबको मालूम है, तमाम मुस्लिम कंट्री जो यूएसए की गुलामी को एक्सेप्ट कर चुकी हैं, और वहां पे एक ही एक मर्द कंट्री है, ईरान, जिसने यूएसए की गुलामी को एक्सेप्ट नहीं किया, और उन्होंने शहादत, खामनेई साहब ने शहादत का जाम पिया, और सिर्फ उन्होंने शहादत का जाम नहीं पिया,